భీమారం మండలంలోని కాజిపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్. కాజిపల్లి గ్రామంలో రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు గ్రామంలోని కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 2 ఆటోలు 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రశాంతతే లక్ష్యంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఆయన అన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఈ గడువు లోపల అందరూ సరైన పత్రాలను చూపాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని తెలిపారు. గ్రామ ప్రజలు విద్యుత్, నీటి సదుపాయం వంటి సమస్యలు డీసీపీ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్డన్ సెర్చ్లో జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, శ్రీరాంపూర్ సిఐ నారాయణ నాయక్, చెన్నూరు సిఐ ప్రమోద్ రావు, కోటపల్లి సిఐ జగదీష్, భీమారం ఎస్ఐ మంగీలాల్, శ్రీరాంపూర్ ఎస్ఐ రవిప్రసాద్, కోటపల్లి ఎస్ఐ వెంకన్న, జైపూర్ ఎస్ఐ విజయేందర్, ఏఎస్ఐ ఓబులమ్మ, కాజిపల్లి గ్రామ సిపిఓ హెడ్ కానిస్టేబుల్ మాచర్ల కానిస్టేబుల్ రవి, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ 12 మంది, సెంట్రల్ ఫోర్స్ కానిస్టేబుల్ 8 మంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మమేకమై పోలీస్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాను తీసుకున్న ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లో నేను, నాతో పాటు నా సహచరుడు ఏసీపీ జైపూర్, సిఎస్ చెన్నూరు, శ్రీరాంపూర్ అండ్ డివిజన్ ఎస్ఐసి మొత్తం 50 మంది పోలీస్ ఫోర్స్ ఈరోజు కార్డినల్ సెర్చ్ చేశారు. ఇక్కడ ఈ కార్డినల్ సందర్భంగా ప్రజలతోని వాళ్ళ సమస్యలను తెలుసుకొని మాతోనే ఏవైతే పోలీస్ సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని మేము సాల్వ్ చేస్తూ ఇతర డిపార్ట్మెంట్లో ముఖ్యమైన పవర్ సప్లై ఫర్ స్కూల్ బిల్డింగ్, తర్వాత మళ్ళీ డాక్యుమెంటేషన్ ఫర్ వెహికల్స్ గురించి అని చెప్పింది. ఈ డాక్యుమెంట్స్ లేని 35 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోస్ను నోటీసులు సర్వ్ చేస్తున్న ఓనర్లకు వాళ్ళు అది రెగ్యులరైజ్ చేసుకొని మనం ఇట్లా రిపోర్ట్ బ్యాక్ చేయకుంటే దాని మీద పెనాల్టీ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. చాలా మంచి కోఆపరేషన్ తర్వాత రెస్పాన్స్ వచ్చిందండి. ఈ కాజిపల్లి దాంట్లో నుంచి ఈ మా 2019 ఏదైతే ఉందో యూనిఫామ్ సర్వీస్ డెలివరీ టు ఆల్ సిటిజన్స్ ఆర్ ఆల్ టైమ్స్ త్రూ అవుట్ ద స్టేట్ ఎనీవేర్, ఈ మా డీజీ గారు ఇచ్చిన ఈ సందేశాన్ని గ్రామానికి ఈరోజు తెలియజేయడానికి అని చెప్పి ప్రక్రియ తీసుకున్నాం. దానికి సహకరించిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్డినల్ సెర్చ్ ముగిస్తాం. లేకుంటే మీకు ఒక నోటీస్ ఇస్తారు మీ ఎస్ఐ గారు. ఆ నోటీసుని మీరు అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. లైసెన్సులు కానీ ప్లస్ ఇన్సూరెన్స్, బండి కాగితాలు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసి కొత్త సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసి ఆ కాగితములు కూడా మీరు తయారు చేసుకొని ఒక వారం రోజుల్లో తెచ్చిస్తే మీకు ఏం ఫైన్ వేయడం కానీ ఏం కానీ జరగదు. కృతజ్ఞతలు. అలాగే మీరు చెప్పిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ చేసిన ఇష్యూస్ మీరు చాలా తక్కువ చెప్పినారు. అసలు ఆ ఇష్యూస్ లేవు, మేము చేయాల్సిన ఇష్యూస్ ఏమి లేవు. మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా అదర్ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఇష్యూస్ చెప్పినారు. మా వర్క్ కాకుండా కూడా మేము దాన్ని ఫాలోఅప్ చేసి మేము ఆ వర్క్ కూడా చేయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాము. మాకు ఈ మండలంలో ఉన్న మా ఎస్ఐ గారు ప్రతి మంత్ వచ్చి ఇక్కడ మాకు ఏ గ్రామం నుంచి అయినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రజలు ఉంటారు కానీ ఎస్ఐ గారు పోలీసులు వచ్చి మా దగ్గర ప్రాబ్లం ఉన్నదా అనడం ఇది మా కాజిపల్లి గ్రామం సార్. తీన్మాన్ న్యూస్ నవీన్.